హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వీడియో టాపిక్ వచ్చేసి బిగినర్ మిస్టేక్స్ అయితే చెప్తా అనమాట. సో, మన లాస్ట్ వీడియోలో చెప్పా కదా! ఈ కామెంట్‌లో అడిగా. మీకు ఏ టైప్ వీడియో కావాలని కామెంట్ పెడితే ఈ బ్రో అయితే కామెంట్ పెట్టారు. సో, ఇద్దరు ముగ్గురు కూడా చేయమని చెప్పారు. సో, ఈ వీడియోలో 5 బిగినర్ మిస్టేక్స్ అయితే మీకు చెప్తా. మిస్టేక్ నెంబర్ 1. సో, ఏందంటే ఇప్పుడు జిమ్‌లోకి జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ట్రైనర్ చెప్తాడు. ఒక పార్ట్‌కి ఒక ఎక్సర్సైజ్ చెప్తాడనమాట 1 వీక్. అంటే మొత్తం ట్రైన్ కావడానికి బాడీ. సో, అయిపోయిన తర్వాత ఆ వర్కౌట్ అయిపోయిన తర్వాత మనోళ్ళు ఏం చేస్తారంటే ఓహ్! బైసెప్ చేస్తారనమాట. నాకు బైసెప్ ఎక్కువ కావాలిరా అని బైసెప్ చేస్తారు. అట్లా చేయడం తప్పు గైస్. ఇప్పుడు ఎట్లా అంటే ట్రైనర్ ఏం చెప్తే అది చేయండి. ఫస్ట్ అది అయిపోయింది కదా! ఒక 1 వీక్. ఆ 1 వీక్ వదిలేసేయండి. ఆ 1 వీక్ దాని తర్వాత నీకు మెయిన్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయితదనమాట. మీ వర్కౌట్ స్ట్రీక్. అప్పుడు మీరేం చేస్తారంటే సెట్ చేసుకోండి వర్కౌట్ ప్లాన్‌ని. మండే ఇది చేయాలా, ట్యూస్‌డే ఇది చేయాలా, వెన్స్‌డే ఇది చేయాలా అని. ఆ పర్టిక్యులర్ రోజు ఆ పార్ట్‌ని అయితే ట్రైన్ చేయండి. సో, అట్లా చేయడం వల్ల మీకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటదనమాట. సో, ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత డైలీ బైసెప్ కొడితే ఉండే గెయిన్స్ కూడా వెళ్ళిపోతాయి. గైస్ మిస్టేక్ నెంబర్ 2. సో, ఇదేందంటే ఇప్పుడు ట్రైనర్ వచ్చి మనకొచ్చి చెప్తాడు. బ్రో ఇట్లా చేయి బ్రో, ఇది చేయి బ్రో అని కరెక్ట్‌గా ఆయనొచ్చి చూపిస్తాడనమాట ఫస్ట్ టైము. సో, మనమేం చేస్తాం. ఆయన ఉన్నప్పుడు చేస్తాం. ఆయన చూస్తాడు, వెళ్ళిపోతాడు. అంతా బావుంది. సో, ఇప్పుడేమైతదంటే మనం ఫస్ట్ వన్ సెట్ అయితే బాగా చేస్తాం. నెక్స్ట్ సెట్‌కి ఏమైతది మనకు ఆటోమేటిక్‌గా తెలియకుండానే ఇట్లా చేయాల్సిన హ్యాండ్ ఇట్లా చేయడం తప్పు చేస్తామనమాట. అది మనకు తెలీదు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఎక్కడ పడాలా, ఏ మజిల్‌కి పడాలా మనం చేసే వర్కౌట్ అని. సో, ఇట్లా తెలియకపోవడం వల్ల మనం ఒక వర్కౌట్ నుంచి ఇప్పుడు షోల్డర్ చేసేది కొంచెం అట్లా ఈడ పడాల్సింది ఇక్కడ పడ్డము అట్లా జరుగుతుంటది. ఇప్పుడు ఇట్లా అన్నప్పుడు మనం ఏమనుకుంటాం ఇట్లా చేయమన్నాడు గదా! అని మనకు తెలీదు. ఇట్లా ఎయడము, ఇట్లా చేయడము చేస్తుంటామనమాట. సో, అది ఒకసారి చూసుకోండి. మనం చేసేటప్పుడు ఫస్ట్ ఎట్లుంది కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేది ఒకసారి చూసుకోండి. సో, ఇదేమంటే చేసేటప్పుడు ఏ వర్కౌట్ అయినా గుర్తుపెట్టుకోండి కరెక్ట్‌గా చేయాలనమాట. అప్పుడే మంచిగా ట్రైన్ అయితది మజిల్. సో, ఈ వర్కౌట్ మిస్టేక్ అయితే ఎక్కడ చేయకండి. ఇన్‌కేస్ ఆయన అడగండి పిలిచి, "అన్న ఇట్లా రావట్లేదు ఒకసారి చూపించండి" అని. చూపిస్తాడు. అంతేగాని బ్రో అడిగితే ఏమనుకుంటాడో, అరె నాకు రాదనుకుంటాడేమో, చీప్‌గా ఉంటదేమో అని మెంటాలిటీతో ఉండకండి. ఫస్ట్ అయితే ఇది. సో, ఇది ఆయన్ని అడిగి ఒకసారి చూపించుకొని చేయండి. ఓకేనా? నెంబర్ 3 వచ్చేసి ఏమంటే ఇప్పుడు ఫస్ట్ ఒకాయనున్నాడు. "ఇట్లా రా" ఇప్పుడు సపోజ్ వీడున్నాడు. ఎట్లా అంటే వీడు 10 కేజీస్ చేస్తున్నాడు. అప్పుడు బైసెప్‌ని 10 కేజీస్ చేస్తున్నాడు. నేను న్యూగా జాయిన్ అయినా జిమ్‌కి. సో, నేను 5 కేజీస్ చేసేవాడిని. ఇప్పుడు వాడిని చూసి ఏ వీడేం చేస్తున్నాడు, వీడు నాకంటే చిన్న పిల్లున్నట్టున్నాడు. సో, అనుకోని మనమేం చేస్తాం కొంతమందనమాట. సో, డంబుల్ తీసుకొని 10 కేజీ డంబులు వాడేదో చేస్తున్నాడు. వాడి మీద కొంచెం అంటే ఇగో అడ్డం వస్తది. వాడే చిన్న బాడీ అయినా గూడా వాడంత చేస్తున్నాడంటే మనం తక్కువ చేస్తే చీప్‌గా ఉంటదని ఆ మైండ్ సెట్‌తో ఇగో లిఫ్టింగ్ చేస్తారనమాట. 5తో చేయాల్సింది మీ బాడీ కన్నా మీ స్ట్రెంత్‌ని మించి 10తో చేస్తారు. అది చేసేది కూడా మంచిగా చేస్తారంటే మంచిగా చేయరు. తప్పుగా. ఇప్పుడు ఇట్లా కరెక్ట్‌గా వచ్చేది మీరు ఇట్లా విచిత్రంగా చేస్తంటారనమాట. అది కూడా చేయకండి. జిమ్‌లో జాయిన్ అయిన కొత్తలో ఇగో లిఫ్టింగ్ నార్మల్‌గా వస్తుంటది. అరే! ఆ బ్రో అట్లా చేస్తున్నాడు. మనమేంది ఇంత చిన్న వెయిట్‌తో చేస్తున్నామని. ఆ ఇగో ఫీలింగ్ అయితే పక్కన పెట్టండి గైస్. సో, ఇది మాత్రం మర్చిపోకండి. హెవీ లిఫ్ట్స్ ఒద్దు. ఓకేనా? మీ బాడీ ఎంత అయితే వెయిట్ మోస్తదో ఆ వెయిట్ చేయండి చాలు. మీరెప్పుడు ఇగో లిఫ్టింగ్ చేయాలి, నాకు బాడీ ఉంది మంచిగా నేను లేపగలను అన్నప్పుడు కరెక్ట్ పొజిషన్‌లో చేయాలనమాట. ఓకేనా? అట్లే గాని జిమ్‌లో జాయిన్ అయిన 1, 2 మంత్స్‌కి చేస్తే మీకే ఇబ్బంది. సో, ఇది నెంబర్ 3. మిస్టేక్ నెంబర్ 4. సో, ఇదేందంటే ప్రీ వర్కౌట్ అసలు జిమ్‌కొచ్చే ముందు చాలామంది ఏమంటే మెయిన్ థింగ్ మార్నింగ్ ఏం తినరు. అంటే నార్మల్ తింటారు. ఏదో తింటారు. ఆఫ్టర్‌నూన్ కూడా ఏదో తింటారు. ఇంక డైరెక్ట్ ఈవినింగ్ ఏందంటే డైరెక్ట్ జిమ్‌కొచ్చేటప్పుడు ఏం తినకుండా వచ్చేస్తారనమాట. అలా రాకండి మీకు ఎనర్జీ ఉండదనమాట. సో, ఏదో ఒక ఫుడ్ ఇప్పుడు లైక్ ఓట్స్ గాని, బనానా గాని అట్‌లీస్ట్ బనానా మీకు ఈజీ‌గా తెస్తది. జస్ట్ 2 బనానాస్ తినండి చాలు. ఒక రూ. 10 పెడితే 2 బనానాస్ వస్తాయి. ఆ 2 బనానాస్ తిని డైరెక్ట్ జిమ్‌కొచ్చేయండి. సో, మీకు ఎనర్జీ వస్తది. మీరు వెయిట్ లేపేవారు మంచిగా చేయగలరు. ప్రీ వర్కౌట్ తీసుకున్నప్పుడు ఇదొక ఆల్టర్‌నేట్ అనమాట. సో, అట్‌లీస్ట్ 2 బనానాస్ తినండి. ఇప్పుడు ఆ 2 బనానాస్ లేదు ఇంకా ఏదైనా తింటా అంటే బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. 2 బ్రెడ్‌ని 2 స్లైసెస్ తీసుకొని దాంట్లో పీనట్ బటర్ యాడ్ చేసుకొని తినండి. సో, ఇది కూడా మంచిగా బెనిఫిట్ ఉంటది. సో, వర్కౌట్‌లో మనకి ఖుషి ఇస్తదనమాట. సో, నెక్స్ట్ ఇంకా నేను అది కూడా లేదు ఇంకేమైనా తిన్నా అంటే స్వీట్ పొటాటో తీసుకోవచ్చు. మాక్సిమం అయితే బనానాస్ తినండి. మెయిన్‌లీ 2 బనానాస్ అట్‌లీస్ట్ 2 బనానాస్ తిని జిమ్‌కి వచ్చే 45 మినిట్స్ ముందు ఆర్ 1 అవర్ ముందు తిని డైరెక్ట్ వచ్చేసి జిమ్‌కొచ్చేయండి. జిమ్‌కొచ్చేసి వర్కౌట్ చేసుకోండి. వర్కౌట్ వచ్చే ముందు తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మిస్టేక్ నెంబర్ 5 ఇదేందంటే డైట్ ప్లాన్ అనమాట. సో, ఇప్పుడు జిమ్‌కొచ్చిన కొంతమంది ఎట్లా అంటే ఫస్ట్ 1 వీక్ మంచిగా మంచిగా డైట్స్ తీసుకుంటారు. మంచిగా ఫాలో అయితారు. అంతా బావుంది. సెకండ్ వీక్ నుంచి ఈళ్ళకేమైతదో డైట్ అరే! ఏం తీసుకుంటాం లేరా అన్నట్టు అయిపోతదనమాట బాడీ మొత్తం. సో, వీళ్ళు కన్సిస్టెన్సీ‌గా ఉండరు. సో, ఇంకొక గ్రూప్ ఎట్లా అంటే ఫస్ట్ 1 వీక్ ఏ
ఎందుకురా నాయనా మనకు ఇప్పుడే కదరా జాయిన్ అయింది. అప్పుడు ఎప్పుడైనా అని వాళ్ళకి ఇచ్చిన స్వీట్స్ తింటారు. ఆ రోజు హై క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు దోస ఉంటది. దాంట్లో ఎంత ఆయిల్ ఏస్తారు బయట. సో, అయినా ఆళ్ళు అట్లే తింటారు. ఇప్పుడే కదా జాయిన్ అయింది అట్లా ఇట్లా అని ఆ 1 వీక్ అని, 2 వీక్ అని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైతదో అప్పటిదాకా తింటుంటారనమాట. సో, ఇంకొంతమంది మధ్యలో జిమ్ మీదే ఆపేస్తారనమాట. ఇంక నా వల్ల కాదురా నాయనా అని. ఇప్పుడు ఈ డైట్ తీసుకోవడం అట్లా ఇట్లా ఎందుకు లేని ఇంక డైట్ లేకుండా డైరెక్ట్ జిమ్‌కెళ్ళిపోతుంటారు. అది అంతా వస్తుంటారు. బాడీ రాదని మళ్ళీ వాళ్ళే బాధపడుతున్నారు. సో, ఇది మెయిన్. అట్‌లీస్ట్ ప్రోటీన్ అన్నా తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్స్ ఇప్పుడు ఈజీగా మనకి ఎగ్స్‌లో ప్రోటీన్ వస్తది కదా! అట్‌లీస్ట్ 5-6 ఎగ్స్ తీసుకోండి డైలీ. అండ్ చికెన్ బ్రెస్ట్ 100 గ్రామ్స్ వస్తది. 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది. అట్‌లీస్ట్ అదన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, మీకు ఇంకా డైట్ గురించి ఏమైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్‌లో చెప్పండి. కన్ఫర్మ్ నెక్స్ట్ వీడియో డైట్ మీదే చేస్తా మీరు కామెంట్ చేస్తే. ఇది అన్నమాట ఈ మిస్టేక్స్ 5 మిస్టేక్స్. సో, నెక్స్ట్ వీడియో మీకేం కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ చేస్తా. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.